శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందనేది చూద్దాం. ఈ వారం గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని యొక్క సంచారంలో ఎటువంటి మార్పు లేదు, కుంభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క గమనం అనేది జరుగుతున్నది. మనకు జనవరిలో జరిగేటువంటి గమనంలో వచ్చేటప్పటికి 27వ తారీఖున శుక్రుడి యొక్క గమనం మీనంలోకి జరుగుతున్నది. 21వ తారీఖున జరిగిపోయినటువంటి కుజుడి యొక్క మార్పు అనేది వృషభంలోకి కొనసాగుతున్నాడు. కుజుడి యొక్క స్తంభనలో 2వ అధ్యాయంగా చెప్పచ్చు. అంటే వక్రత్వంతో కలిగినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి రావడం అనేది జరిగింది అన్నమాట. అంటే ఎప్పుడైతే కర్కాటకంలో నీచత్వం పొందినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి సంచారం జరిగింది. అదేవిధంగా మనం మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు మకరంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు రావు. అనుకున్నటువంటి ధనంలో ఒక కదలిక రావటం అనేది మానసికమైనటువంటి సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ధైర్యంతో మీరు చేసేటువంటి కొన్ని విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధైర్య సాహస లక్ష్మి అనేటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితంలో మీకు సరిపడే విధంగా ఉంటాయి. అదేవిధంగా బంధువులతో, బ్రదర్స్తో, ముఖ్యంగా వచ్చేటప్పటికి అన్నలతో, తమ్ముళ్ళతో, అదేవిధంగా చెల్లెలతో, అక్కలతో కొంచెం సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. ఇంతకుముందు ఆస్తి తగాదాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి స్థితికి రావటం అనేది ఒక మంచి శుభపరిణామంగా మీరు భావిస్తారు. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు మిథునంలో అత్యధికమైనటువంటి బిందువులతో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రవి కూడా అనుకూలమైనటువంటి స్థితిలోకి రావటం ఉద్యోగపరంగా మీ ఆధిపత్యాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఒకప్పుడు కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఖర్చు విషయంలో ఖర్చు అనేది అవుతూనే ఉంటుంది. కానీ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మన పిల్లలకి, మన కుటుంబాలకి ఖర్చు పెడుతున్నాం అని చెప్పి ఒక ఆలోచన కలుగుతుంటుంది. మానసికంగా బాధ కలుగుతూ ఉంటుంది. జన్మరాశిలో ఉన్నటువంటి శని అప్పుడప్పుడు మానసికమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆ దుఃఖాన్ని నుంచి బయటికి రావాలంటే శనీశ్వరునే పూజించాలి. లేని పక్షంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది ఒక్కటే దీని యొక్క నియమంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జన్మరాశిలో శని సంచారం అనేది ఇటువంటి ఫలితాలే ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఫైనాన్షియల్ రొటేషన్ గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొద్దిగా మెరుగుపడుతుంది. సమయానికి డబ్బు రాగలుగుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 27వ తారీఖున శుక్రగ్రహ సంచారం అనేది ధనస్థానంలోకి మారినప్పుడు రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా టర్నోవర్ బాగుంటుంది. బిజినెస్ పరంగాను, వ్యాపార పరంగాను, మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ బాగుంటుంది. సంతానం ఎదుగుదల చూసి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంటుంది. వారు జీవితంలో మంచి స్థాయిలోకి వెళ్తే చాలు అని చెప్పి ఒక ఆలోచన, కుటుంబంలో ఒకరి ఎదుగుదల, ఒకరికి ఉద్యోగం రావటం, ఒకరికి ఒక మంచి ఉన్నత స్థాయిలోకి వారికి వెళ్ళటం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. అటువంటి ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది కుటుంబంలో నెలకొంటూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ యొక్క వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఖర్చు విషయంలో కంట్రోల్గా ఉండాలనుకుంటారు. దుబారా ఖర్చును తగ్గించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూ ఉంటుంది. ఆ యొక్క అడ్డంకిని అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశివారు. చేసేటువంటి పనిలో నిబద్ధత కలిగి ఉంటారు.
ఖచ్చితమైనటువంటి పనిగా చేయాలనుకుంటారు. మీరు చేస్తున్నటువంటి పనికి మీకు బ్యాడ్ ప్రాపగాండా మీ మీద చేయటం మీకు అర్థం కానటువంటి విషయం. ఎంతో నిబద్ధతగా మీరు చేస్తున్నటువంటి పనికి మిమ్మల్ని మెచ్చుకోకపోగా మీరంటే అంతర్గతంగా పడినటువంటి వారు మీరు చేస్తున్నటువంటి కార్యాలయాల్లో గూడు పుటాని చేసి మీకు ఎలాగైనా సరే ఉన్నటువంటి మంచి పేరును తగ్గించాలని చెప్పి వారు ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది అర్థం కానటువంటి విషయంగా మీకే గోచరిస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాలను పట్టించుకోను, నా జీవితంలో నా యొక్క విధానం మీద నేను ఉంటానని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు 27వ తారీఖు నుంచే మొదలవుతాయి. వాటిలో ఎటువంటి కష్ట నష్టాలు పడకుండా ముందుకనేది ఈ వారం గడిచిపోతుంది. బంధువులతో స్నేహితులతో వారాంతం గడపడం మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఈ రాశివారు ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్ది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మోసపూరితమైనటువంటి మాటలు నమ్మద్దు. కష్టే ఫలి అనే విషయాన్ని నమ్మగలుగుతారు. వాటి విషయం మీద ముందు ఉంటారు. లక్కీ డ్రాలు లక్కీ డిప్పులకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విధంగానే ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్రజపం, దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చాలా ముఖ్యం ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి. అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది ఆరోగ్యపరంగా వీరికి కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా శనీశ్వరుణ్ణి పూజించడం, ఇంట్లో పాత ఇనుముని దానం చేయటం, వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.